మహిళలు ప్రతి రంగంలో మగవారితో పోటీగా విజేతలుగా నిలుస్తున్నారని బీజేపీ నాయకురాళ్లు తుమ్మల పద్మజ, విశ్వనాథపల్లి ఉమామహేశ్వరి, పార్టీ రాష్ట్ర నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షులు చెక్క రమేష్ నిర్వహణలో కాకినాడ 27వ డివిజన్ ఇన్ఛార్జ్ చెల్లూరి సత్యనారాయణ, శక్తి కేంద్ర ప్రముఖ్ బందర్ మిఠాయి నెహ్రూ, 28వ డివిజన్ ఇన్ఛార్జ్ దొడ్డి వీరేంద్ర ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని కాపుల వారి వీధి, వివేకానంద వీధుల్లో సుమారు 150 మంది వనితలతో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా న్యాయ నిర్ణేతలుగా తుమ్మల పద్మజ, గూడూరి పద్మ, మేడ విజయలక్ష్మి, విశ్వనాథపల్లి ఉమామహేశ్వరి బహుమతులు అందించారు. ఫస్ట్ ప్రైజ్ సున్నం వీరవెంకట జలకన్య, సెకండ్ ప్రైజ్ కండపిల్లి మాధవి, థర్డ్ ప్రైజ్ ఉదా నాగశ్రీదేవిలకు అందజేశారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు ప్రోత్సాహక బహుమతులు అందజేసి మహిళలు ప్రతి రంగంలో మగవారితో పోటీగా విజేతలుగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు. రాబో రోజుల్లో పురుషుల కన్నా మహిళలే కార్యనిర్వహణలో ముందుకు సాగుతున్నట్లుగా ఎన్నో ఉదాహరణలు ఇప్పటికే ఉన్నాయని, కావున ప్రతి ఒక్క విద్యార్థులు వారి కళా నైపుణ్యాలతో దేశాభివృద్ధికి తోడ్పడాలని, అన్ని రంగాల్లో కూడా ధైర్యంగా ముందుకు సాగాలని తెలిపారు. బూత్ మెంబర్లో పూడి బుజ్జి టీం ఎంతో కృషితో ఈ కార్యక్రమం నిర్వహించారు. వారికి అందరికీ సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమిలో భాగంగా తెలుగుదేశం నాయకులు రెడ్డం సత్యబాబు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, గాలిదేవరశేఖర్, అనపర్తి వెంకటేష్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహిళా మాతృమూర్తులు అందరూ కూడా ఒక కుటుంబ వాతావరణాన్ని మనం ఈరోజు ఇక్కడ చూడడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే సంక్రాంతి మన సంస్కృతి సాంప్రదాయాలకు ఒక నిలయంగా మనం భావిస్తాం. భారతదేశ సనాతన ధర్మంలో ప్రకృతి ఆరాధన మనం చేస్తాం. ఈరోజు మకరంలోనికి సూర్యుడు రావడం మకర సంక్రాంతిగా మనం పరిగణిస్తూ మన యొక్క కాలాన్ని నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి సంక్రాంతి వేడుకని ఇంత ఘనంగా నిర్వహించుకోవడం, ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా యాక్టివ్గా చాలా ఒక కాంపిటీషన్ని కూడా చాలా బాగా నిర్వహించడం జరగడం, మన యొక్క ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. కాబట్టి పాల్గొన్న మహిళలకు కూడా చక్కటి బహుమతులను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ చెక్క రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇన్ని కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేయడం అంటే నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కూడా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే పథకాలు అన్నీ కూడా అమలు జరుగుతున్నాయి. సంక్షేమానికే పరమావధిగా ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి గారు, ఇట్లాగా ఈ కూటమి నాయకుల యొక్క సమన్వయంతో ఈరోజు ప్రజలు ఈరోజు సుభిక్షంగా ఉన్నారనడానికి ఇది ఒక తార్కాణంగా ఈ మరింత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ఏంటంటే మనకి 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఎప్పుడైతే మనకి మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్నాడో దాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ మకర సంక్రాంతి రోజున అందరూ పెద్దలకి, తర్వాత తర్పణాలు లేకపోతే ఇంట్లోనే అందరూ పెద్దలకి అది నైవేద్యాలు అవి పెట్టుకోవడం జరుగుతుంటుంది. అలాగే వివిధ యాక్టివిటీస్లో కూడా మన సంస్కృతి అన్నీ మర్చిపోకుండా ఎప్పటికప్పుడు మనం ఇలాగా ముగ్గుల పోటీలని, తర్వాత కైట్ ఫెస్టివల్స్ అని, తర్వాత అన్నీ నిర్వహించుకోవడం జరుగుతుంటుంది. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలోనైతే భోగి రోజుని భోగి పళ్ళు ఇవన్నీ పోస్తూ ఉంటారు. తర్వాత ఈ వార్డులోని అంటే ఇక మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రతి దాంట్లోని ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ముగ్గుల పోటీలు అనేవి పెట్టడం జరుగుతూ ఉంటున్నాయి. అలాగే ఈ వార్డులో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళకి 2 గంటలు సమయం ఇచ్చాము మేము. 2 గంటల్లోనే అందరూ బాగానే వేశారు, పర్యవేక్షణ చేశాము, బాగానే వేశారు. తర్వాత ఇప్పుడు అవి నిర్ధారించుకుని మేము మహిళలు అందరూ కలిసి మేము వాళ్ళకి బహుమతులు అందజేయడం జరుగుతుంది. సంక్రాంతి పురస్కరించుకుని ముగ్గుల పోటీ 27వ వార్డులో నిర్వహించడంతో మా కూటమిలో భాగమైన భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రముఖులు, ముఖ్యులు, మహిళలు అందరూ కూడా ఈరోజు న్యాయ నిర్ణేతలుగా విచ్చేసి ఈ యొక్క అపురూపమైన మహిళలని ఆదర్శవంతంగా రూపుదిద్దే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఈ ముగ్గుల పోటీని సాంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఈరోజు మనం సాంప్రదాయాలకు నిలయంగా మన భారతదేశం ప్రపంచ పటంలో ఒక ఆదర్శంగా నిలయమైనటువంటి మన భారతదేశం ఆదర్శంగా ఎన్నో దేశాలు కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న తరుణంలో మనం ఇంకా ముందు కూడా మా హిందుత్వాన్ని మరీ సాటి చెప్పి
మన యొక్క సాంప్రదాయాన్ని మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న మహిళలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాయి. ఈ వార్డులో చక్కా రమేష్ గారు, దొడ్డి వీరేంద్ర గారు చాలా ఉత్సాహంగా ప్రజల్ని, మహిళలందరినీ ఏకం చేసి ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఎవరు కూడా ఇంటి ముందు ముగ్గేసుకోవడానికి కూడా మనకి ఖాళీ ఉండట్లేదు. ఎప్పుడు టీవీలు, సీరియల్స్లోనే అంతరించిపోతున్న సమయంలో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మన రమేష్ గారు, దొడ్డి వీరేంద్ర గారు కూడా చాలా ఉత్సాహంగా, ఏ కార్యక్రమం అయినా ముందుగా ఆయన చాలా ఉత్సాహంగా ప్రజల్లో తీసుకురావడానికి చాలా ఆనందిస్తున్నాను. అలాగే ఈ వార్డులో కూడా మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.